హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ విజయేంద్ర ప్రతాప్ ఫ్యామిలీ ముందు వీరునే హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నాడు అని సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంది. ఒక్కసారిగా వీరు షాక్ అయిపోతాడు. కావాలంటే ఈ రింగ్ని చూడండి. ఈ రింగ్ నాకు ఎక్కడైతే కిడ్నాప్కి గురయ్యానో ఆ ఏరియాలో దొరికింది. ఈ రింగ్ వీరు అన్నయ్య పోగొట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటి? వీరు అన్నయ్యే వీటి వెనుక ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇది నిజం అని గంగా చెప్పడంతో ఒక్కసారిగా రుద్ర వీరు దగ్గరికి వచ్చి నిజమా అని అడుగుతారు. అంటే బావగారు అది అని తడబడుతూ ఉంటే వెంటనే ఒక్కసారిగా ఒక ఫోన్ కాల్ వస్తుంది వీరుకి. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో, నేను మిట్టల్ని. నీ షేర్ పంపిద్దామంటే ఏంటి కాల్ లిఫ్ట్ చేయటం లేదు? హ్యూమన్ ట్రాఫికింగ్లో నీకు నాకు 50-50 కదా అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. అప్పుడే కిందకి వస్తున్న ప్రీతి అయితే ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట. వీరుని ఒక్కసారిగా చెంప పగలగొడతాడు రుద్ర. అది చూసి ప్రీతి షాక్ అయిపోతుంది. ఏయ్, ఇంకా ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. ఈ ఇంటికి కొన్ని కట్టుబాట్లున్నాయి, కొన్ని విలువలున్నాయి. కానీ నువ్వవన్నీ మీరి అమ్మాయిల ట్రాఫికింగ్ చేస్తావా? ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేస్తావా? నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో నీకు తెలుసా? ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జైలుకి వెళ్తే మాత్రమే వస్తుంది అని శకుంతల కూడా వీరుని అసహించుకుంటుంది. అదంతా వింటున్న ప్రీతి ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది. వీరుని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయిస్తారు రుద్ర. కుప్ప కూలిన ప్రీతిని చూసి పరుగు పరుగున అందరూ ప్రీతి దగ్గరికి వస్తారు. ప్రీతి ప్రీతి హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ప్రీతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. సో వెంటనే ప్రీతికి కండిషన్ మొత్తం చెక్ చేసి డాక్టర్స్ అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ అమ్మాయికి స్ట్రెస్ ఎక్కువ అయింది, అందుకే స్ట్రెస్ గురవ్వకుండా మీరే చూసుకోవాలి. తను అసలే ప్రెగ్నెంట్గా ఉంది. తను ఎక్కువ స్ట్రెస్కి గురైతే తన కడుపులో ఉన్న బిడ్డకు కూడా అది చాలా చాలా డేంజర్ అవుతుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అని డాక్టర్ చెప్పడంతో ఇప్పుడు వీరు అరెస్ట్ అయ్యాడనే విషయం ఒకవేళ తనకి తెలిస్తే తను ఏమనుకుంటుందో ఏంటోనని చాలా భయంగా ఉంది. అది మాత్రమే కాదు, తనకి నిజాలేమీ తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదని అలా పాపం ఆలోచిస్తూ ఉంటారు రుద్ర అండ్ ఫ్యామిలీ. వెంటనే ఇషిక విజయేంద్రతో మావయ్య గారు, మనుషులన్నాక ఎవరైనా తప్పు చేస్తారు, అది ఒక మానవ సహజం. ఏదో వీరు బ్రో తెలుసో తెలియకో తప్పు చేశాడు. అతన్ని కలిసి ఒక్కసారి మాట్లాడి చూద్దాం. అతను ఖచ్చితంగా తన తప్పుని ఒప్పుకొని తెలుసుకొని మళ్ళీ ఎలాంటి తప్పు చేయకుండా మన ఫ్యామిలీతో సంతోషంగా కలిసి ఉంటాడు అని ఇషిక చెప్తుంటే, ఇషిక అంటే పామని తెలిసాక కూడా తెచ్చుకొని పాలు పోయమంటావా అని అంటారు శకుంతల. అత్తయ్య గారు, నేను చెప్తున్నాను కదా, ఒక ఛాన్స్ ఇవ్వండి అని అనడంతో ఇటు ప్రీతి కండిషన్ వల్ల అండ్ అది మాత్రమే కాదు, ప్రీతికి స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదు అని తెలిసేసరికి ఇంకా సరే అని చెప్పి రుద్ర అయితే ఫిక్స్ అవుతాడు. ప్రీతి కంటే తనకి ఎవరు ఎక్కువ కాదని. ఇంకా అలా ఇన్స్పెక్టర్కి కాల్ చేసి వాళ్ళు పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పడంతో వీరు బెయిల్పై బయటికి వస్తాడు. వచ్చిన వెంటనే శకుంతల, విజయేంద్ర ప్రతాప్ కాళ్ళు పట్టుకుంటాడు వీరు. నన్ను క్షమించండి అత్తయ్య గారు, క్షమించండి మావయ్య గారు, నేను చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాను. నిజంగా చాలా క్షమించరాని పాపం చేశాను. ఏదో రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఎక్కువ డబ్బులు ఉండాలని, డబ్బులు త్వరగా రావాలి అంటే అలాంటివి చేయాలని నేను తెలియక ఆ మిఠల్ వల్లే చేశాను. కానీ నా ఐడియా అయితే ఇది కాదు. తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించండి అని ఇంకా కాళ్ళు పట్టుకుంటాడు వీరు. రుద్రబావ, నేను ప్రీతిపై ఒట్టేసి చెప్తున్నాను, ఎప్పుడు అలాంటి పనులు చేయను, ఎప్పుడు తప్పులు చేయను, నన్ను క్షమించండి అని అందరూ క్షమించేసరికి ఇంకా అలా ప్రీతి దగ్గరికి వెళ్తాడనమాట వీరు. వెళ్ళి ప్రీతి వైపు చూస్తూ ఉంటాడు. ప్రీతి కళ్ళు తెరిచి వీరు వైపు చూస్తూ ఉంటుంది. ఏమండి మీరు అని అంటుంది. లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, మళ్ళీ నీకోసమే తిరిగి వచ్చాను అని చెప్పి అలా ఇంకా వెంటనే హ్యాపీగా వీరు ప్రీతి వైపు చూస్తూ ఉంటారు. ఇప్పటికైనా వీరు మారినందుకు చాలా సంతోషంగా ఉంది అని విజయేంద్ర ప్రతాప్ హ్యాపీగా ఫీల్ అవుతారు. రుద్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ గంగకి మాత్రం ఏదో తేడా కొడుతూ ఉంటుంది. ఖచ్చితంగా వీరు అన్నయ్య మారిపోయాడా లేదా అనేది
తెలుసుకోవాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుంది గంగా. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. వీరు అలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇషిక వీరు దగ్గరికి వస్తుంది. వచ్చి "ఆ, ఏంటి బ్రో, నిజంగా నువ్వు మారిపోయావా? ఈ ఫ్యామిలీపై నీకు ఎలాంటి ఎలాంటి పగ లేదా అని అడుగుతారు. లేదు సిస్, ఎవరైనా మనుషులు మారాలి కదా, అందుకే మారాను. నేనిప్పుడు ఇలా ఉండిపోయాను. నాకు ఈ ప్రీతి తప్ప ఎవ్వరూ అక్కర్లేదు. నాకు కావాల్సింది కేవలం ప్రీతి మాత్రమే. నాకు ఈ పగ ఆస్తులు కూడా అవసరం లేదు అని చెప్పేసరికి అదంతా దొంగచాటుగా వింటున్న గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నిజంగా వీరు అన్నయ్య మారిపోయాడనమాట. హమ్మయ్య అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాట్ బ్రో, నువ్వు వింతలా మారిపోతావని అస్సలు అనుకోలేదు అని ఇషిక కూడా వెళ్ళబోతుంటే ఆగు ఇషిక, ఇంతసేపు అదిగో ఆ దూరం నుండి గంగ గమనిస్తుందని నీకు అబద్ధం చెప్పాను. కానీ ఒకటి మాత్రం నిజం, నేను మారలేదు, మారను కూడా. ఎప్పుడైనా తడిగుడ్డతోనే చంపేయాలంటారు కదా, అలా నేను కూడా మెల్లమెల్లగా ఈ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా జాయిన్ అయ్యాను. నా బండారాలన్నీ ఆ గంగ బయట పెట్టింది. అలా అని నేను చూస్తూ ఊరుకుంటానా? మంచితనంగానే నటిస్తాను. ఏదో ఒక రోజు అందరినీ పైకి పంపించి ఈ ఆస్తిని నేనే అనుభవిస్తూ వీళ్ళందరిపై పగ కూడా నేనే తీర్చుకుంటాను అని తన క్రూయాలిటీని బయట పెడతాడు వీరు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర గంగ ఇద్దరూ అలా జాగింగ్కి వెళ్ళొస్తారు. సార్, ఇంకా ఎంతసేపు సార్, అయినా నేను జాగింగ్ చేయడం అవసరమా? ఇప్పుడు బాక్సింగ్ చేయటం లేదు కదా అని అంటారు. బాక్సింగ్ చేయకపోయినా నువ్వు ఖచ్చితంగా వాకింగ్ జాగింగ్ చేయాల్సిందే. ఈరోజు కాకపోతే నెక్స్ట్ డే అయినా నువ్వు ఖచ్చితంగా బాక్సర్ అవ్వాలి కదా, ఛాంపియన్షిప్లో గెలవాలి కదా. అలాంటప్పుడు ఎందుకు ఎందుకని నెగ్లెక్ట్ చేస్తున్నావు అని అడుగుతారు. ఊరుకోండి సార్, నేను ఏడైనా ఇదే చెప్తారు మీరు అని చెప్పి ఇంకలా గంగారుద్ర ఇద్దరు ఎంతో హ్యాపీగా వాకింగ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి గంగాకి ఫోన్ కాల్ వస్తుంది. హలో, ఎవరు అని అనేసరికి నేనమ్మా సీనన్నని అని అంటారు. సీనన్నయ్య, నువ్వేంటి కాల్ చేశావు అని అడుగుతుంది. అమ్మ, లక్ష్మమ్మకి లక్ష్మక్కకి ఏమైందంటే అని ఇంకా అలా లక్ష్మికి హార్ట్అటాక్ వచ్చిందని చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది పాపం గంగా. గంగా, ఏమైంది అని అడుగుతారు రుద్ర. సార్, అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటే వెంటనే ఫోన్ తీసుకుంటాడు రుద్ర. హలో సీను, నేను రుద్రాని, ఏమైందో చెప్పు అని అడుగుతారు. సార్, మా అక్క సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది సార్ పిన్ని, అందుకే తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం సార్ అని చెప్పడంతో ఇంక వెంటనే రుద్ర అండ్ గంగా ఇద్దరూ కలిసి హాస్పిటల్కి రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత ఇంకా అలా చూసేసరికి పాపం డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ బయటికి వచ్చి, చూడండమ్మా, ఆల్రెడీ మీ అమ్మగారికి సివియర్ హార్ట్ ఇంజరీ అయింది. మీరు ట్యాబ్లెట్స్ వాడుతున్నా అవి సరైన టైంలో వేసుకోకపోవడం వల్లే ఇంత ప్రమాదం జరిగింది. కాబట్టి ఆవిడకి ఖచ్చితంగా ఇప్పుడు సర్జరీ చేయాలి. బైపాస్ సర్జరీ చేయకపోతే ఆవిడ ప్రాణాలు మిగలవు అని అంటారు. ఒక్కసారిగా గంగ షాక్ అయిపోతుంది. రుద్ర, డాక్టర్ ఇప్పుడే సర్జరీని స్టార్ట్ చేయండి అని అంటారు. సార్, అడ్వాన్స్ ఒక 10 lakhs పే చేయాలి అని అనడంతో ఇంకా ఒక్కసారిగా గంగ పాపం చూస్తూ ఉంటుంది. సార్, అంత డబ్బులు నాకు లేవు సార్ అని అంటారు. ఏంటి గంగ, ఇంకా నువ్వు ఎందుకని ఇంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నావు? ఆ డబ్బులు నేను ఇస్తాను అని రుద్ర తనకైతే డబ్బులు ఇస్తాడు. ఇంకా అలా హాస్పిటల్ బిల్ పే చేసేస్తారు. బైపాస్ సర్జరీ జరుగుతూ ఉంటుంది. అదంతా చూస్తూ పాపం గంగ వాళ్ళమ్మ బ్రతకాలి అని ఎదురు చూస్తూ ఉంటే అదే టైంకి ఇంకా డాక్టర్ బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది, రేపటికల్లా ఆవిడ్ని డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో ఇంకా అలా గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే రుద్ర వైపు చూస్తూ రుద్ర చేతులు పట్టుకొని, నిజంగా నాకు దేవుడు ఎవరో తెలీదు, దేవుడిని నేను చూడలేదు, కానీ ప్రత్యక్ష దేవుడు మీరే. ఎందుకంటే నాకు మా అమ్మని బ్రతికించిన దేవుడు మీరే సార్. మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని పాపం అలా చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. గంగా, గంగా, ఎందుకు నన్ను పరాయివాణ్ణి చేస్తున్నావు? నేనేమీ దేవుణ్ణి కాదు, కేవలం మనిషిని మాత్రమే. అయినా మీ అమ్మగారికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే దానికి కారణం పేదరికం, డబ్బులు లేకపోవడం, కొన్ని అలవాట్లు. వీటిని సరిచేస్తే సరిపోతుంది గంగా. ఇంకలా గంగారుద్ర లక్ష్మిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు.
అదే టైంకి ఇంకా అలా పైడ్రాజ్ చూస్తూ ఉంటాడు. దీనికప్పటికీ చెప్తూనే ఉన్నా మందులు వాడద్దు అని, వాడుతూనే ఉంది అని అనేసరికి ఇంక రుద్ర అలా పైడ్రాజ్ వైపు చూస్తూ ఉంటారు. మీకెందుకని బాధ్యతలు లేవు? అయినా మీ గురించే కానీ మీ భార్య గురించి మీరెప్పుడూ ఆలోచించరా అని అడుగుతారు. ఏం ఆలోచిస్తాను బాబు, అయినా నాది లేదు, అలాంటి తన గురించి ఎందుకు ఆలోచిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు పైడిరాజు. ఇంక వెంటనే ఒక ఆలోచన వస్తుంది రుద్రాకి. గంగా, ట్యాబ్లెట్స్ ఇచ్చేసి ఈరోజు నువ్వు ఇక్కడే ఉంటావా అని అడుగుతారు. వద్దు బాబు, నా వల్ల మీరిద్దరూ దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు. గంగా, నేను నన్ను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేస్తారు. పాపం అలా రుద్ర నైట్ అంతా ఆలోచించి వాళ్ళ లైఫ్ని ఎలా అయినా సెట్ చేయాలని ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వీరు తన దగ్గరికి, ప్రీతి దగ్గరికి జ్యూస్ తీసుకొని వస్తాడు. అలా ఇంకా జ్యూస్ ఇస్తూ, ఇదిగో నీకోసం నా చేత్తో ఎంతో ప్రేమగా కలిసి జ్యూస్ తీసుకొచ్చాను, తీసుకో ప్రీతి అని జ్యూస్ తాగిస్తూ ఉంటాడు. నిజంగా మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అండి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రీతి. నువ్వు అలాగే అనుకుంటావు, కానీ నిన్నే ఎరగా వేసి ఈ ఫ్యామిలీని నామరూపాలు లేకుండా చేస్తా, అది మాత్రం నిజం అని వీరు చాలా క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంకా శకుంతల గంగా దగ్గరికి వస్తుంది. గంగా వైపు చూస్తూ ఉంటుంది. అమ్మగారు, ఏం కావాలి అని అడుగుతుంది గంగా. చూడు గంగా, నేను నిన్ను చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకున్నాను. చాలా విషయాల్లో సూటిపోటి మాటలు అన్నాను. నిన్ను మాత్రమే కాదు, మీ అమ్మా నాన్నల్ని కూడా నేను ఎంతగానో అవమానించాను. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు మా ఫ్యామిలీ గురించి ఏ విషయంలోనూ చెడుగా బయటికి వెళ్ళనివ్వలేదు. వీరు విషయంలో కూడా నీకు ఛాన్స్ ఉంటే ఈ విషయాన్ని నువ్వు మీడియాతోనే చెప్పచ్చు, కానీ అలా చెప్పలేదు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చాలా మంచిదానివనే కదా. నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశానని నాకు అర్థమైంది. ఇకపై నువ్వు నా కోడలివి. ఈ ఇంటి బాధ్యతల్ని నీకే ఇస్తున్నాను. నిన్ను కోడలిగా ఒప్పుకుంటున్నాను. ఇకపై నువ్వు నన్ను అత్తయ్య అని పిలవాలి, అమ్మగారు అని కాదు అని ఇంకా అలా చూస్తూ ఉంటారు. శకుంతలని హక్ చేసుకుంటుంది గంగా. ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దూరం నుండి చూస్తూ విజయేంద్ర. అప్పుడే కరెక్ట్గా రుద్ర అక్కడికి వస్తాడు. పెద్దమ్మ, ఒకసారి గంగాతో మాట్లాడాలి అని అంటారు. నీ భార్యతో మాట్లాడడానికి నా పర్మిషన్ ఎందుకు రుద్ర, వెళ్ళు అని ఇంకా అలా తన్నైతే తీసుకువెళ్తారు. సో వెంటనే రుద్ర గంగాని బస్తీకి తీసుకువెళ్తారు. సార్, ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని అడుగుతారు. ఒకసారి చూడు అనేసరికి ఇంకా అలా గంగా కిరాణా షాప్ అని చెప్పి రాసుంటుంది. ఒక్కసారిగా గంగ షాక్ అవుతుంది. సార్, నా పేరుతో ఎవరు సార్ ఇక్కడ కిరాణా షాప్ పెట్టింది అని అంటారు. నేనే పెట్టించాను. మీ వాళ్ళకి డబ్బులు లేవని నువ్వు చాలా బాధపడుతూ ఉంటావు కదా, అందుకే వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేలా వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ అని నాకు తెలుసు. కాబట్టే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉండాలని ఇదంతా చేస్తున్నాను. ఇదిగో ఇవాటి నుండి ఈ షాప్ని మీ అమ్మగారే చూసుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ఖచ్చితంగా అమౌంట్ అనేది పెరుగుతుంది, సేల్స్ పెరుగుతాయి. ఎందుకంటే బస్తీ చుట్టుపక్కల ఎక్కడ సూపర్ మార్కెట్ లేదు, అందుకే ఇలా చేశాను. దీనివల్ల మీ వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది అని రుద్ర చెప్పగానే, బాబు వద్దు బాబు అని అంటారు లక్ష్మి. సరే, మీరు ఊరికే ఇస్తే తీసుకోరని నాకు తెలుసు. ఇందులో మీరు 80% ఉంచుకొని నాకు 20% వాటాలు ఇవ్వండి, సరిపోతుంది కదా అని అంటాడు రుద్ర. అది మాత్రమే కాదు, పైడ్రాజ్ గారు అని పిలుస్తారు. బాబు, ఏంటి బాబు అని అమాయకంగా అడుగుతాడు పైడ్రాజు. మీరు ఇవాటి నుండి రోజు శ్రీను ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళాలి. మీరు వెళ్ళకపోతే వాళ్ళే ఇక్కడికి బలవంతంగా వస్తారు అని అంటారు. ఎక్కడికి సార్ అని అడుగుతుంది గంగా. రీహాబిలిటేషన్ సెంటర్. ఒక్కసారి మనిషి మారితే, తన అలవాట్లను తొలగిపోతే మనుషులు ఆటోమేటిక్గా మారుతారు. కాబట్టి రీహాబిలిటేషన్ సెంటర్కి మీ నాన్ననికి పంపిస్తే ఆయనకున్న ఆ అలవాటుని ఖచ్చితంగా మార్చుకుంటారు అని చెప్పడంతో అలా గంగా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరి లైఫ్ని సెట్ చేస్తాడు రుద్ర. రుద్ర వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది గంగా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.